జై శ్రీమన్నారాయణ. జ్ఞానానందమయం దేవం నిర్మలాస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవ ముపాస్మయే. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వామరోగత అజాడ్యం వాక్పడత్వం చ హనుమతు స్మరణాత్ భవేత్. మన ఇప్పుడు వీడియోలో శ్రావణ మాస విశిష్టత గురించి, శ్రావణ మాసంలో ఏ వర్ణాల వాళ్ళు, ఏ వయసుల వాళ్ళు ఏ వ్రతాన్ని ఆచరిస్తే, అంటే లక్ష్మీదేవిని ఏ విధంగా పూజ చేసుకుంటే ఉత్తమమైన ఫలితాలు వస్తాయి అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. శ్రావణ మాసము అనే పేరు ఎలా వచ్చిందంటే, పౌర్ణమి రోజు చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటే ఆ నక్షత్రానికి ఆ పేరు అనే, ఆ యొక్క మాసానికి ఆ పేరు అనేది వచ్చింది. అంటే శ్రావణ మాసంలో చంద్రుడు శ్రవణ నక్షత్రంలో ఉంటాడు కాబట్టి శ్రావణ మాసమని, పౌర్ణమి రోజున చంద్రుడు చిత్తా నక్షత్రంలో ఉంటే చైత్రమాసమని, విశాఖ నక్షత్రంలో ఉంటే వైశాఖ మాసమని, ఉత్తరాషాఢ కానీ పూర్వాషాఢ కానీ నక్షత్రంలో చంద్రుడు ఉంటే, అంటే పౌర్ణమి రోజు ఉంటే దాన్ని ఆషాఢ మాసమని, ఉత్తరాభాద్ర కానీ పూర్వభాద్ర కానీ ఉంటే ఆ మాసానికి భాద్రపద మాసమని, పౌర్ణమి రోజు చంద్రుడు కృత్తికా నక్షత్రంలో ఉంటే దాన్ని కార్తీక మాసమని మనం పిలుస్తాం. అదే ఆంగ్లేయులకైతే వాళ్ళు జనవరి, ఫిబ్రవరి, మార్చ్ అనే పేర్లు పెట్టుకుంటారు. దానికి ప్రమాణం అనేది లేదు. అంటే మన మాసానికి ప్రమాణికత ఉంది. అంటే శ్రావణ మాసం అనగానే అంటే ఈ నెల పౌర్ణమి రోజున చంద్రుడు శ్రవణ నక్షత్రంలో ఉంటాడు. కార్తీక మాసం అనగానే పౌర్ణమి రోజున చంద్రుడు కృత్తికా నక్షత్రంలో ఉంటాడు అని మనం చెప్పవచ్చు. ఈ కార్తీక మాస విశిష్టత గురించి సుతుడు శౌనకాది మహాములకు చెప్తూ ఉంటాడు. మనం ఎక్కడ ఏ వ్రతాన్ని చూసుకున్నా కూడా, కేదార వ్రతాన్ని కానీ, వరలక్ష్మి వ్రతాన్ని కానీ, సత్యనారాయణ స్వామి వ్రతాన్ని కానీ, ఏ వ్రతంలోనన్నా సుతుడు శౌనకాది మహాములకు వివరిస్తూ ఉంటాడు. ఆ విధంగా జగద్విఖ్యాతి కాంచిందంటే, జగత్తులో అందరూ కూడా తెలుసుకున్నారంటే కలియుగం వస్తుంది. 4 యుగాలు అయిపోయి, 3 యుగాలు అయిపోయింది. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం అయిపోయింది. కలియుగం అనేది ప్రారంభమైంది. ఈ కలియుగంలో ఎవరు కూడా దాన ధర్మాలు చెయ్యరు, యజ్ఞయాగాదులు చెయ్యరు. వారికి అతి తక్కువ శ్రమతో, అంటే చిన్న చిన్న పూజల ద్వారా భగవంతుని యొక్క అనుగ్రహం కలగాలి. అంటే ఏమి చెయ్యాలి అన్నప్పుడు, నైమిషారణ్యం అనే ఒక అడవిలో ఉదయం మొత్తం కూడా యజ్ఞయాగాదులు జరుగుతుంటాయి. సాయంత్రము సుతుడు అనే సుత మహర్షి శౌనకాది మహాములకు ఈ పురాణ కాలక్షేపాలని చెబుతూ ఉంటాడు. అంటే ఆయన చెప్పడం ద్వారానే మనం ఆచరిస్తున్న వ్రతాలు కానీ, అంటే మంగళగౌరి వ్రతం కానీ, వరలక్ష్మి వ్రతం కానీ, కేదార గౌరి వ్రతాన్ని కానీ మనం ఆచరిస్తూ ఉన్నాం. ఇప్పుడు ఈ శ్రావణ మాస మహత్యాన్ని గురించి కూడా సుతుడు శౌనకాది మహాములు అడగగా, అంటే వాళ్ళ శిష్యులు అడగగా వివరిస్తూ ఉన్నాడు. ఇందులో భాగంగానే సుతుడు శౌనకాది మహాములకు, అంటే ఈశ్వరుడు ఈ శ్రావణ మాసం గురించి చెబుతూ ఏమన్నాడు అంటే, 12 మాసాలలో శ్రావణ మాసము నాకు అత్యంత ప్రీతికరమైనది. శ్రవణ నక్షత్రంతో కూడిన పౌర్ణమి రావడం వలనే కాక, వినదగిన, అంటే శ్రవణం అంటే వినదగిన మహత్యం కలిగి ఉండడం వల్ల దీనికి శ్రావణ మాసం అని పేరు అనేది వచ్చింది. స్వచ్ఛతతో, ఆకాశం అంటే నభము, ఆకాశానికి సంస్కృతంలో నభము అంటారు. నభము వంటిది కాబట్టి దీనికి నభోమాసము అనే మరొక పేరు కూడా ఉంది. ఈ మాసంలో చేయవలసిన ధర్మాలు, వ్రతాలు మొదలైన వాటి గురించి ఒక వదనంతో, అంటే ఒక్క మాటతో చెప్పలేము. కాబట్టి బ్రహ్మ చతుర్ముఖుడు అయ్యాడంటే 4 ముఖాలు వచ్చాయి.
మాస మహత్యం చూడడానికి, కళ్ళతో చూడడానికి నారాయణుడు సహస్ర అక్షుడు అయ్యాడంటే 1000 కళ్ళ గలవాడయ్యాడు. అనంతమైన ఫలాలు కలిగించే ఈ మాసం గొప్పతనం చెప్పడానికి అనంతుడైన ఆదిశేషుడు 1000 పడగలవాడు అయ్యాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ మాస మహాత్మ్యం సంపూర్ణంగా ఏ ఒక్కరు కూడా చెప్పలేరు. ఇంత విశిష్టమైన కాలం మరే మాసంలో లేదు. శ్రావణ మాసంలో ఏ ఒక్క వారం కానీ తిథి కానీ వ్రత విశేషం లేకుండా లేవు. ఇది అర్ధవాదం, అంటే అతిశయోక్తిగా నేను చెప్పడం లేదు. ఆర్తులు, జిజ్ఞాసులు, అర్ధార్థులు, ముముక్షువులు అనేబడే 4 విధాలుగా ఉంటారు. అంటే ఆర్తులు, జిజ్ఞాసులు, అర్ధార్థులు, ముముక్షువులు అనబడే 4 విధాలుగా ఉన్న జనులందరూ కూడా వారి ఇష్టానుసారంగా ఈ మాస వ్రత పాలన అనేది చేస్తూ ఉండాలి. ఇది విని ఆ యొక్క సుత మహర్షి యొక్క శిష్యులైన సనత్ కుమారులు వాళ్ళు ఈ విధంగా అడుగుతున్నారు, భగవానుడా, ఈ మాసంలో వ్రతం శూన్యమైన రోజు ఏదీ లేదన్నారు. కాబట్టి ఏ తిథి నాడు, ఏ వారం నాడు ఏ వ్రతం చేయాలి, ఎవరెవరు చేయాలి, దానివల్ల కలిగే ఫలితం ఏంటి, చేయడానికి విధి విధానాలు, వాటి ఉద్యాపన విధులు, ప్రధాన పూజలు ఏవి, జాగరణ విధులు ఏమైనా పాటించాలా, ఏ దేవతను పూజించాలి, ఏ పూజా సామాగ్రిని సిద్ధం చేసుకోవాలి, ఏ వ్రతాన్ని ఏ సమయంలో చేయాలి, ఈ మాసం నీకు అత్యంత ప్రీతికరం పవిత్రం ఎలా అయింది, ఈ మాసంలో జరిగిన అవతారాలు ఏమైనా ఉన్నాయా, ఏ ధర్మాలను ఆచరించాలి, ఇంకా నేను అడగడం మర్చిపోయానని ఏమైనా ఉంటే వాటిని కూడా కలుపుకొని సంపూర్ణంగా వ్రత మహత్యాన్ని నాకు కరుణతో తెలియజేయండి అని వారందరూ కూడా గురువు గారిని అడగడం జరిగింది. అందరికంటే ఆదిగా ఉన్నవాడిని కాబట్టి నువ్వు ఆదిదేవుడవు, 3 దేవతలు నెలకొని ఉండే రావు చెట్టులో కూడా పైభాగంలో ఉండేవాడవు, శుభరూపుడవు కనుక నీవు శివుడవు, పాపాలను హరించేవానిగా హరుడవు, నీవే ఆదిదేవుడు అనడానికి నీ తెల్లని శరీరమే ప్రమాణం. సనత్ కుమారుడు శివుణ్ణి కూడా కీర్తించడం జరిగింది. ఈ వ్రతంలో చేయాల్సింది ఏమిటంటే నక్తము అంటే ఉదయం నుంచి నిరాహారుడై ప్రదోష కాలంలో అంటే సాయంత్రకాలంలో ఆకాశంలో నక్షత్రాలను చూసి అన్నాదులను స్వీకరించడం నక్త వ్రతం అనేది అవుతుంది. ప్రతిరోజు కూడా ఈ మాసంలో చేయాల్సింది ఏంటంటే ప్రతిరోజు కూడా రుద్రాభిషేకం అనేది చేయాలి. తనకు ప్రియమైన ఇతర విషయవాంఛలు వీలైనంత వరకు విడిచిపెట్టాలి. పువ్వులతో, పండ్లతో, ధాన్యాదులతో, తులసి దళాలతో, బిల్వ పత్రాలతో శంకరును పూజించాలి. లక్ష బిల్వార్చన కూడా విశేషంగా చేయవచ్చును. లింగార్చన చేసి బ్రాహ్మణులకు భోజనం చేయాలి. పంచామృత అభిషేకం అనేది శివుడికి చాలా ప్రీతికరమైనది. ఈ నెలలో చేసిన ఏ కాస్త పూర్వపుణ్యం అయినా అది అనంతంగా ఫలితం అనేది అవుతుంది. ఈ మాసంలో వ్రతాన్ని ఆచరించేవారు భూశయనం చేయాలంటే కింద పడుకోవాలి, బ్రహ్మచారిగా ఉండాలి, సత్యాన్ని అంటే నిజాన్నే పలుకుతూ ఉండాలి. ఏ నియమం వ్రతం లేకుండా ఈ మాసాన్ని వృధాగా గడపరాదు. ఉపవాసం లేదా హవిష్యన్నం భుజించి కూడా వ్రతపాలన చేయవచ్చు. ఆకుకూరలు అనేవి తినకూడదు. భక్తుడై ఈ మాసంలో ఏదో ఒక వ్రతం ఆచరించాలి. సదాచారవంతుడై ప్రాతకాల స్నానాలు చేస్తూ జితేంద్రుడై ప్రతిరోజు ఏకాగ్రతతో శివుణ్ణి పూజ చేస్తూ ఉండాలి. ఈ మాసంలో చదివిన మంత్రాన్ని మళ్ళీ తిరిగి చదువుతూ ఉండడం వల్ల, అంటే పునశ్చరణ చేయడం వల్ల అవి త్వరగా సిద్ధిస్తాయి. శివ పంచాక్షరి, షడాక్షరి, గాయత్రి మంత్రం మొదలైన అధికంగా జపిస్తూ ఉండాలి. ప్రదక్షిణ నమస్కారాలు, వేద పారాయణాలు కూడా చేయాలి. పురుషూక్త జపం కూడా అత్యధిక ఫలితాన్ని ఇస్తుంది. గ్రహయజ్ఞాలు, 1,00,000,000 ఆయుధ హోమాలు ఏవి చేసినా వెంటనే వాంఛితార్థాలు నెరవేరుతాయి. భక్తుల కోరికలకు ఫలాలను వాడు శివుడు కాబట్టి శివుడి యొక్క పూజలు, ఆరాధనలు చేయడం వల్ల అవన్నీ కూడా సత్ఫలితాలను అందిస్తాయి.
ఈ మాసంలో ముఖ్యంగా స్త్రీలు ఆచరించేవి అంటే మంగళవారం నాడు మంగళగౌరీ వ్రతము, శుక్రవారం నాడు అంటే పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించాలి. అంటే ఒక్కోసారి పౌర్ణమికి మూడు కూడా వస్తాయంటే అమావాస్య తర్వాత రోజు పాడ్యమై ఆ రోజు శుక్రవారం అయితే మూడవ వారాన్ని స్వీకరించాలంటే ఈ నెల పాడ్యమి శుక్రవారం అయింది కాబట్టి రెండవ వారం కాకుండా ముందుగా వచ్చే పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించాలి. అంటే అందుకే మనకు దాని తర్వాత రోజే వరలక్ష్మి వ్రతం తర్వాత రోజే పౌర్ణమి అనేది వస్తుంది. ముఖ్యంగా ఈ మంగళగౌరి వ్రతాన్ని కానీ వరలక్ష్మి వ్రతాన్ని కానీ వివాహం అయిన కన్యలు మాత్రమే ఆచరించాలి. అయితే మిగతా వివాహం కాని వాళ్ళు చేయొచ్చా అంటే చేసుకోవచ్చు. కాకపోతే దాన్ని ఉట్టి గౌరీ వ్రతం అని పేరు పెట్టుకొని షోడశోపచార పూజలు చేసుకోవచ్చు. వరలక్ష్మి వ్రతాన్ని మాత్రము వివాహమైన వాళ్ళు మాత్రమే చేసుకోవాలి, మిగతా వాళ్ళు కూడా చేసుకోవచ్చు. కాకపోతే వరలక్ష్మి అనకుండా అక్కడ మహాలక్ష్మి అనే పేరుతోని ఒక ఫోటో పెట్టుకొని షోడశోపచార విధానంలో పూజ అనేది చేసుకోవాలి. షోడశోపచార విధానం అంటే ఏం లేదు, మనకి ఇంటికి వచ్చిన ఒక అతిథికి మనం ఏదైతే ఉపచారాలు చేస్తామో దాన్నే షోడశోపచారం అంటే 16 రకాల ఉపచారాలు చేయడం అని అంటారు. ఈ మాసంలో చేయదగిన పూజల్లో నాగపంచమి అనేది కూడా చాలా ముఖ్యమైనది. శ్రావణ శుక్ల పంచమి నాగ పూజాదులలో పరమ పవిత్రమైనది. అంటే షష్ఠితో కూడిన పంచమి రోజున ఈ యొక్క నాగ పంచమి వ్రతాన్ని ఆచరిస్తే నాగులు అనేవి సర్పాలు అనేవి మన పైన అనుగ్రహాన్ని కలిగి నాగులు ఆనందపడతాయి. దానివల్ల సంతాన సమస్యలు ఉన్న వాళ్ళకి ఆ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఈ వ్రతాన్ని ఆచరించేవారు పంచమి నాడు ద్వారానికి 2 వైపులా పేడతో పాములను చిత్రీకరించాలి. తర్వాత ఈ మాసంలోనే దధీ వ్రతము అనే ఒక వ్రతాన్ని కూడా ఆచరిస్తారు. ముఖ్యంగా ఈ మాసంలో ఆచరించవలసిన వరలక్ష్మి వ్రత విధానాన్ని ఏ విధంగా చేసుకోవాలి దాని గురించి నేను ఇప్పుడు చెప్తాను. శ్రావణ మాసంలో వచ్చే ముఖ్యమైన పర్వ దినం ఇది. శ్రావణ పౌర్ణిమ ముందు వచ్చే శుక్రవారం శ్రీ మహాలక్ష్మిని వరలక్ష్మి అనే పేరుతో అర్చించడం మన సాంప్రదాయం. సర్వవిధ సంపదలకు అనుగ్రహించే వ్రతం ఇది. కలశంలో వరలక్ష్మీదేవిని ఆవాహన చేసి షోడశోపచార పూజా విధులతో ఈ యొక్క వ్రతాన్ని ఆచరించాలి. 2వ శుక్రవారమే శ్రావణ శుక్రవారం. ఇది వరలక్ష్మి వ్రత దినము. అయితే శ్రావణ మాసం కనుక శుక్రవారంతో మొదలైతే మాత్రం దానికి ముందు రోజే నిష్క్రమించిన అమావాస్య యొక్క స్పర్శ అంటే అమావాస్య యొక్క ప్రభావం అనేది ఉంటుంది. కాబట్టి 3వ వారం అంటే పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం రోజున ఈ యొక్క వ్రతాన్ని ఆచరిస్తే ఉత్తమమైన ఫలితాలు అనేవి కలుగుతాయి. లక్ష్మీ వ్రతాన్ని ఆచరించే స్త్రీలు రాఖీ పండుగ జరుపుకునే అన్నా చెల్లెళ్ళు, అక్కా తమ్ముళ్ళు, నూతన యజ్ఞోపచారం చేసే పురుషులు ఈ శ్రావణ పౌర్ణమి శుక్రవారం సంబరాలతో ఈ శ్రావణమాసంలో లోగిళ్ళన్నీ కోలాహలంగా ఉంటాయి. ఈ 3 విశిష్ట పర్వదినాలు ముప్పెటగా ఒకే రోజున రావడం విశేషంగా ఒక్కోసారి జరుగుతూ ఉంటుంది. ఇక ఈ యొక్క వ్రతాన్ని ఆచరించేవారు రోజున ఉదయాన్నే లేచి తలస్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఇంట్లోని పూజా మందిరంలో ఒక మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఈ మండపం పైన బియ్యపు పిండితో ముగ్గు వేసి
కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి. వారి పటం ఉంటే అక్కడ అందంగా అమర్చుకోవాలి. పూజా సామాగ్రిని అంతా సిద్ధం చేసుకోవాలి. తోరణాలు ముందుగా సిద్ధం చేసుకొని ఉండాలి. పసుపు గణపతిని సిద్ధంగా ఉంచుకోవాలి. ఇక ఈ వ్రతానికి కావాల్సిన సామాగ్రి ఏమిటంటే పసుపు, కుంకుమ, వాయనానికి అంటే ముత్తైదులకు ఇవ్వడానికి వస్తువులు, ఎర్రటి రవిక వస్త్రము, గంధము, పూలు, పండ్లు, ఆకులు, తమలపాకులు, నానబెట్టిన శనగలు, తోరణాలు, కొబ్బరికాయలు, పూలు, విడి పూలు, 5 వత్తలతో అమ్మవారికి ఇవ్వడానికి హారతి, అవసరమైన పంచహారతి, దీపారాధనకు కర్పూరం, అగరవత్తులు, బియ్యము, శనగలు మొదలైనవి. ముఖ్యంగా ఈ వ్రతాన్ని ఆచరించే వారికి తోరణం విషయంలో అనేక అనుమానాలు కూడా వస్తాయి. అసలు తోరణం ఎలా తయారు చేసుకోవాలి అంటే తెల్లటి దారాన్ని లేదా 5 లేక 9 పోగులు చేసుకొని దానికి పసుపు రాసుకోవాలి. ఆ దారానికి 5 లేదా 9 పూలు కట్టి ముడులు వేయాలి. అంటే 5 లేక 9 పోగుల దారాన్ని ఉపయోగించి 5 లేక 9 పూలతో 5 లేక 9 ముడులతో తోరణాన్ని తయారు చేసుకోవాలి. పీఠం వద్ద ఉంచి పుష్పాలు, పసుపు, కుంకుమ, అక్షతలు వేసి తోరణాన్ని పూజించి ఉంచుకోవాలి. ఈ విధంగా తోరణాన్ని తయారు చేసుకొని అనంతరం పూజకు సిద్ధం కావాలి. ఇప్పుడు మనం వరలక్ష్మి వ్రతాన్ని ఏ విధంగా చేసుకోవాలి, ఎవరెవరు చేసుకోవాలి అన్న దాని గురించి చెప్తాను. వరలక్ష్మి వ్రతాన్ని కానీ మంగళగౌరి వ్రతాన్ని కానీ వివాహమైన కన్యలు చేసుకోవాలి. అంటే 5వ తనాన్ని గురించి, సంపదలు పెరగడానికి అంటే వ్యాపారం కానీ, వారు చేసే ఉద్యోగంలో కానీ, వారి భర్తలు చేసే వ్యాపారం కానీ, ఉద్యోగంలో కానీ ఉన్నతి కలగడానికి, అంటే లక్ష్మీదేవి వస్తుంది కానీ అది నిలవటం లేదు, ఖర్చు అవుతూ ఉంది. అంటే పోయిన డబ్బులు రావాలి, ఉన్న డబ్బులు అక్కడనే ఉండాలి. ఐశ్వర్యం అనే ప్రాప్తించాలి. అంటే చంచలమైనది లక్ష్మీదేవి. అందుకనే మనం డబ్బులుగా పెట్టుకోకుండా, క్యాష్ రూపంలో పెట్టుకోకుండా వస్తువుల రూపంలో, ఆభరణాల రూపంలో కొని అక్కడ దాచిపెట్టుకుంటున్నాం. అలా ఉన్నప్పుడు మాత్రమే లక్ష్మి అక్కడ ఉంటుంది. దానికి ఏం చేయాలి, ఏ పూజ చేస్తే మంచి ఫలితం వస్తుందంటే ఈ వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోండి. వ్రతాన్ని ఏ విధంగా చేయాలి అంటే షోడశోపచార విధానంలో చేయాలి. అసలు షోడశోపచార విధానం అంటే ఏంటి అంటే 16 ఉపచారం ఏం లేదండి. మనకి ఇంటికి వచ్చిన ఒక అతిథికి మీరేమే ఉపచారాలు చేస్తారంటే సర్వీసెస్, నథింగ్ బట్ సర్వీసెస్ ఏం చేస్తారు అదే షోడశోపచార విధానం చేసుకోవాలి. అంటే అది తెలిసినా తెలియకపోయినా మీరు ఆ మంత్రాలు చదివినా కూడా మీకు ఫలితం వస్తుంది. అంటే తెలిసినా తెలియకపోయినా నిప్పును ముట్టుకుంటే అది కాలుతుంది కదండి. మంత్రం కూడా అంతే. మననత్రాయతే మంత్ర అంటే మనను త్రాయం చేయనది మంత్రము, అంటే మనని పవిత్రం చేయనది మంత్రము. గాయంతో రక్షంతి గాయత్రి అంటే గాయత్రి మంత్రం అంటే మహావిష్ణువుకు ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్కటి ఉంటుంది. అంటే నారాయణుడికి ఇప్పుడు నారాయణాద్భైవాసు దేవాధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ ఇది మహావిష్ణు యొక్క గాయత్రి. మహాదేవైట విష్ణుపత్ని ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ ఇది లక్ష్మీదేవి యొక్క గాయత్రి మంత్రం. తత్పురుషాత్మయ మహాదేవాధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్ ఇది రుద్రు యొక్క మంత్రం. అంటే ఈ మంత్రం యొక్క అర్థాన్ని తెలిసినా తెలియకపోయినా ఎవరైతే చదువుతారో వారికి మంచిది. గాయంతో రక్షంతి గాయత్రి, ఎవరైతే అంటారో వాళ్ళని ఈ గాయత్రి మంత్రం అనేది రక్షిస్తుంది. మననత్రాయతే మంత్రం మనల్ని పవిత్రం చేస్తుంటుంది. అంటే తెలుసుకొని చేస్తే ఇంకా విశేషమైన ఫలితం కలుగుతుంది. అంటే మనం ఇప్పుడు ఈ మంత్రం చదువుతున్నాము, తర్వాత మనకి ఈ ఫలితం అనేది మనకి వస్తుంది అనేది మనకు తెలుస్తుంది. ఇక ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఏ విధంగా చేసుకోవాలంటే మొదలు 3 సార్లు నీళ్ళు తాగండి. ఆచమనీయం. కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ 3
కేశవాయస్వ, నారాయణాయస్వ, మాధవాయస్వ తాలికి 4 సార్లు చేయగట్టుకోండి. తర్వాత ఈ కేశవనామాలన్నీ చదువుకోండి. అంటే కేశవాయ నారాయణ మాధవాయన గోవిందాయ నమ, విష్ణవే నమ, మధుసూదనాయ నమ, త్రివిక్రమాయన వామనాయ నమ, శ్రీధరాయ నమ, ఋషికేశాయ నమ, పద్మనాభాయ నమ, దామోదరాయ నమ, సంకర్షణాయ నమ, వాసుదేవాయ నమ, ప్రద్యుమ్నాయ నిరుద్ధాయ నమ, పురుషోత్తమ రదోక్షదాయ నమ, నారసింహోపేంద్రాయ నమ, హరే నమ, శ్రీకృష్ణాయ నమ. తర్వాత అక్షంతలు తీసుకోండి, పసుపు అక్షంతలు తీసుకోండి. ఎరుపు అక్షంతలు కాదు, పసుపు అక్షంతలు. అంటే అక్షంతలలో అంటే బియ్యంలో కొంచెం పసుపు నెయ్యి కలిపితే పసుపు అక్షంతలు అవుతాయి. శివుడికి అయితే శ్వేత అక్షంతలు వాడతారు. అంటే శివారాధనలో ఉట్టి నీళ్ళలో కొంచెం నీళ్లు పోసి అవి పూజకు వాడతారు. ఇది విష్ణువుకు సంబంధించినవి కాబట్టి, ఆమె లక్ష్మీదేవి విష్ణుపత్ని కాబట్టి ఆమెకు పసుపు అక్షతలు వాడాలి. అవి తీసుకొని ఒకసారి వాసన చూడండి. వాసన చూసి వెనకేసుకోండి. అంటే దానికి మంత్రం ప్రాణాయామం చేయాలి. ఉత్తిష్టందుచాయతే భూమార్కేదేశ అవిరోధేన బ్రహ్మకర్భ సమారభే. ముక్కు పట్టుకొని ప్రాణాయామం చేయండి. ఓం భూ హోం భువా సువా మహాజనా తప ఓం ఓం సత్యం ఓం దచ్చ విదర్వరేణ్యం వర్గో దేవస్తీమహి ధియో యణ ప్రచోదమాపో జ్యోతిర సోముక్తం బ్రహ్మ భోర్భోస్త్రో. అది చదివి తర్వాత వదిలేసేయండి. తర్వాత సంకల్పముద్ర అంటే కుడి తోడ మీద ఎడం చేయి పెట్టుకొని అక్షంతలు వేసుకొని చేయబెట్టి సంకల్పం చేసుకోండి. సంకల్పం అంటే దేశకాల మానాల యొక్క తెలుసుకోవడం. అంటే ఇది ఏ సంవత్సరము, ఏ ఆయనము, ఏ మాసము, ఏ పక్షము, ఏ తిథి. ఫర్ ఎగ్జాంపుల్ శ్రీ గోవింద 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 శ్రీ మహావిష్ణురజ్ఞాయ ప్రవర్తమానస్య అద్య బ్రాహ్మణాద్యవర్ధే శ్వేతావరాకల్పే వైవస్పంతరే కొలగే ప్రంపాదే జంభోద్భీపే భరతవర్షే భరతఖండే మేరోర్ దక్షిణీశనే శ్రీకృష్ణాగోదావర మధ్యప్రదేశే సమస్త బ్రాహ్మణ హరిహర సమిదో అస్మిన్న శ్రీ. ఇది విశ్వాసనామ సంవత్సరం కాబట్టి ఈ సంవత్సరం పేరు విశ్వాసనామ సంవత్సరే. దక్షిణయానం దక్షిణయానే వర్ష ఋతు శ్రావణమాస శుక్లపక్ష తిథి ఏది ఉంటే ఆ తిథి చదువుకోండి. ఆ రోజు ఉన్న తిథి అంటే చతుర్థి వస్తుంది. అంటే పౌర్ణమికి ముందు చతుర్థి, బహుళ చతుర్థి. భృగువాసరే అంటే శుక్రవారం కాబట్టి శుక్రవాసం భృగువాసరే. ఆ రోజున్న నక్షత్రం చదువుకోండి. శుక్రవాసరే శుభ నక్షత్ర శుభయోగ సపకర్ణయమన విశేషిష్టాయ అస్యాం శుభతితో. తర్వాత మీ యొక్క గోత్రాన్ని పేరు అంటే ఇప్పుడు నేను నా గోత్రం నా పేరు చదువుతున్నాను. భారద్వాజ గోత్రోద్భస్య జియ్యర్ వెంకట వేణునాథాచానావదేశ్య తద్ధనపతి అంటే భార్య పేరు. సంజానావదేశ్య పిల్లల పేరు కూడా చెప్పుకోండి. సకుటుంబస్య క్షేమస్థైర్యధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధార్థం ఇష్టకామ్యార్థ ఫలిస్త. అంటే దేన్ని ఉద్దేశించి మీరు ఈ యొక్క వ్రతాన్ని చేస్తున్నారో అది కూడా మొత్తం సంకల్పంలో చెప్పుకోండి. సౌభాగ్య ఫలసిద్ధార్థం శ్రీ వరలక్ష్మీదేవతాముద్దిశ్య శ్రీ వరలక్ష్మీదేవతా ప్రీత్యర్థం కల్పోక్త విధానేన యావశక్తి ధ్యానవాహనాది షోడశోపచార పూజ కరిష్యే అని చెప్పి చేతిలో కొంచెం అక్షత నీళ్ళు కిందికి వదిలేయండి. దాని తర్వాత కలశ పూజ. కలశ పూజ ఎందుకు చేస్తారంటే పూర్వకాలంలో ఏదన్నా వ్రతం చేసేవాళ్ళు నదుల్లోంచి నీళ్ళు పవిత్రమైన నదుల్లోంచి తీసుకొచ్చి పూజ చేసేవారు. ఇప్పుడు మనకు అవకాశం లేదు కాబట్టి ఆ కలశంలోనే ఆ యొక్క దేవతను ఆ యొక్క నదులను అందులో ఆవాహనం చేస్తున్నాం. ఒక రాగి కలశంలో నీళ్ళు పోసి దానికి కొంచెం గంధం బొట్టు కుంకుమ బొట్టు పెట్టండి. ఆ కలశంలోనే కొంచెం పసుపు కుంకుమ అక్షంతలు 2 పూలు వేయండి, తమలపాకులు వేయండి. దాని మీద చేయి పెట్టి నేను చెప్తున్న మంత్రాన్ని చదువుకోండి. కలశంకే విష్ణుకంఠే రుద్ర సమాస్థ మూలే తసితో బ్రహ్మామజయమాతృగణసుత కుక్షోతుస్సాగరా సర్వే సప్తదీపా సుందర ఋగ్వేదో యజుర్వేదో సామవేదో దర్వణ అంగైతా సైతా సర్వే కలశాంబు సమాస్థ. ఆ కలశేషు ధావతి పవిత్రే పరిశిచ్యతే ఉక్తే రిఘ్యేషు వర్ధతే
आपो वा इदं सर्वं विश्वा भूतान्या वा प्राणा वा पशमा पुण्यमापो मृतमापो सम्राडापो विराडापो ज्योतिगुशापो जिजोगुशापो चपो भूर्भस्व गंगे जमुने चैव कृष्णा गोदावरी नर्मदा सिंधु कावेरी जले स्थितिं कावेरी तुंगभद्रा च कृष्णवेणी च गौतमी भागीरथी विख्याता पंचगंगा प्रकीर्तिता आयांतु देव पूजार्थं सर्वताक्षयकारक కలశోదకేన పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష అందులోంచి ఆ తమలపాకులతో మొత్తం మీ అక్కడ ఉన్న పూజా ద్రవ్యాలన్నిటి మీద జరండి. పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష మీ నెత్తి మీద కూడా జరుపుకోండి. తర్వాత ఈ మంత్రాన్ని అంటే పవిత్రమైన మంత్రం ఇది. అదేమిటంటే అపవిత్ర పవిత్రోవా సర్వావస్థాంగతో వివ యస్పరేత్ పుండరీకాక్ష సభాభ్యాంతర శుచి. పుండరీకాక్ష అని 3 సార్లు అనుకోండి. అంటే ఇది పవిత్రమైన మంత్రం. పుండరీకాక్షుణ్ణి స్మరణ చేయడం ద్వారా మీకున్న సకల దోషాలు కూడా తొలగిపోతాయంటే ఇప్పుడే కాదు, అది ఎప్పుడు కూడా చదువుకోవచ్చు ఈ మంత్రాన్ని. పుండరీకాక్ష మొత్తం ఆ మంత్రం రాకపోయినా అంటే అపవిత్ర పవిత్రోవా సర్వావస్థాంగతో వివ యస్పరేత్ పుండరీకాక్ష సభాభ్యాంత ఆ మంత్రాన్ని పూర్తిగా రాకపోయినా పుండరీకాక్ష 3 సార్లు అనుకుంటే కూడా అంటే తాకకూడని వస్తువులను తాకాం, అపవిత్రులను తాకాం కాబట్టి ఈ మంత్రాన్ని పుండరీకాక్ష అని స్మరించడం వల్ల మనం పవిత్రమై అయిపోతూ ఉంటాం. చదువుకోండి. దాని తర్వాత ఈ కలశ పూజ ఇక్కడితో అయిపోయిన తర్వాత మనం గణపతి పూజను చేసుకుంటాం. గణపతి పూజ ఎందుకంటే ఏ ఆటంకాలు లేకుండా ఉండడానికి చేసుకుంటాం. ఇక్కడ గణపతిని పూజను చేసుకోవడం వల్ల 2 రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే గణపతి బుద్ధికి కారకుడు మరియు కేతుగ్రహ దోషాలు నివారించడానికి ముందుంటాడు గణపతి. అంటే వైరాగ్యము విరక్తి లేకుండా ఉండడానికి, బుద్ధి వికసించడానికి కారకుడు గణపతి. కాబట్టి గణపతికి ముందుగా మనం పూజ చేసుకోవాలి. కొన్ని ప్రాంతాల్లో ఇదే గణపతిని గౌరీ అని కూడా అంటారు. అంటే పసుపు గణపతిని చేసుకోవడం. 2 తమలపాకుల్లో కొంచెం పసుపు నీళ్ళు పోసి అక్కడ పెట్టుకొని దానికి కొంచెం గంధముట కుంకుమ పెట్టేసి గణపతికి కూడా ముందుగా షోడశోపచార పూజలు అనేవి చేసుకుంటూ ఉంటారు. ముందుగా ధ్యానం చేసుకోవాలి. అదేమిటి? గణానాన్త్వా గణపతిం భవామహే కవిం కవీనాపోష్టం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్థాన సుండన్నోదివి సీతాసాదరం అనే ఒక మంత్రాన్ని స్మరించి ఆ కలశంలో ఉన్న 2 తమలపాకులు ఆ గణపతి మీద అక్కడ పెట్టేసి ప్రాణప్రతిష్ఠ మంత్రం చదువుకోవాలి. అదేంటి? అసూనీతే పునరాచక్షు పుణ ప్రాణమిహినో దేహిర్భోగం జోక్ పశ్చేమ సూర్యమృతముదామృతమృతే ప్రణతే ప్రాణానే దహాస్థాన పాయితే ఏ స్వామి సర్వజగన్నాయక యావత్వం ప్రీతి భావేన కలశేస్మిన్ బింబేస్మిన్ పటేస్మిన్ సరితిం కురు ఆవాహితో భవ స్థాపితో భవ కుటుంతో అవకుంఠితో భవ స్థిరాసనం కురు ప్రసీద ప్రసీద ప్రసిద్ధ అనే ఒక మంత్రాన్ని చదువుకొని తీసేసి 2 అక్షంతర పూలు అక్కడ వేసి మళ్ళీ ధ్యానం చేసుకోవాలి. ధ్యాన మంత్రం ఏంది? ఇది అందరికి కూడా తెలిసింది. 2 లైన్లు. ఇది అందరికి కూడా పురాణ శ్లోకమేమో కాబట్టి ఇది అందరికి కూడా వచ్చేస్తుంది. ఏంటంటే వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మేదేవ సర్వకార్య సర్వత అనే మంత్రాన్ని చదువుతూ అక్షంతర పూలు అక్కడ వేయాలి. తర్వాత ధ్యాయామి ధ్యాన సమర్పయామి ఆవాహయామి అక్షంతర పూలు అక్కడ వేయండి. అంటే స్వామివారిని రమ్మని పిలుస్తున్నాను. ఆవాహయామి హస్తయో అర్ఘ్యం సర్పయామి అంటే కొంచెం నీళ్ళు జల్లండి. అంటే హస్తాలంటే చేతులు కడుగుతున్నట్టుగా భావించి నీళ్ళు జల్లండి. పాదయో పాద్యం ఒకసారి మళ్ళీ నీళ్ళు జల్లండి. అంటే పాదాలు గడుగుతున్నట్టుగా భావన. ఈ భావన అనేది చాలా ముఖ్యం. మనం సామాన్లు అక్కడ లేకున్నా కూడా అవన్నీ కూడా అక్కడ ఉన్నట్టుగా భావన అనేది చాలా ముఖ్యం. అక్కడ మనం ఉన్నాం కానీ ఆలోచన అనేది వేరే దగ్గర అసలు ఉండకూడదు. అంటే అంటారు కదా చిత్తం శివుడి మీద భక్తి చెప్పుల మీద. ఆ విధంగా ఉండకుండా భక్తిని మొత్తం కూడా తదేకంగా ఆ భగవంతుడి అందే కేంద్రీకరిస్తూ ఉండాలి. తర్వాత అర్ఘం జరిగిన తర్వాత పాద్యం అంటే పాదాల వైపు కూడా నీళ్ళు జరండి. పాదయో పాద్యం ముఖ్య తర్వాత ముఖం గడుపుతున్నట్టుగా 3 సార్లు నీళ్ళు జరండి. ముఖ్య ఆచమని సమర్పయామి. తర్వాత స్నానం. ఈ కొందరైతే కొబ్బరికాయ కొట్టి ఆ నీళ్ళతోని ప్రోక్షణ చేస్తారు. వీలున్న వాళ్ళు గణపతి అధర్వణ శీర్షం కూడా చదువుకోవచ్చు.
చదువుకొని తర్వాత నీళ్ళు చల్లుకోవాలి. ఏంది స్థానమంత్రం ఏంటి? ఆపో ఇష్టామయోపస్థాన ఊర్ధేదాతన మహన్నా చక్షుషే యావ శివ తమోరస్య భాతేను స్థిరమాత్ర తస్మాదారంగ చక్ష్యజనద ఆపో జనధాచన స్థానం. తర్వాత స్థానం తర్వాత శుద్ధోదక స్థానం, తర్వాత వస్త్రాన్ని అలంకరిస్తున్నట్టుగా వస్త్రం అక్షతలు, తర్వాత యజ్ఞోపవీతం. యజ్ఞోపవీతం మంత్రం అంటే జన్యం వేస్తున్నట్టుగా యజ్ఞోపవీతం మంత్రం. యజ్ఞోపవీతం పరం పవిత్రం ప్రజాపతే సహజ పురస్తాదు ఆయుషముఖ్యం శుభ్రం యజ్ఞోవితం బలవస్తేజ యజ్ఞోవితార్థి అక్షరం. తర్వాత గంధం తర్వాత పసుపు కుంకుమ హరిద్రా చూర్ణాన్ని సమర్పయామి, కుంకుమాది పరిమళ ద్రవ్యాన్ని సమర్పయామి, ఆయనేది పరాయనే దుర్వాంత పుష్పని అద్రాచ పుండరీకాని సముద్రస్య గృహ అక్షతలు అలంకరార్థే అక్షత. తర్వాత పూలతోని స్వామివారికి వేస్తుండాలి. వేస్తున్నప్పుడు మనసులో గం గణపతే నమః అంటూ చదువుకుంటూ ఉండాలి. ఉట్టిగా వేయడం కాదు, ఈ మంత్రాలు కూడా చదువుతూ వేయాలి. ఓం శుభకాయ నమః, ఏకదంతాయ నమః, కపిలాయ నమః, గజకర్ణికాయ నమః, లంబోదరాయ నమః, వికటాయ నమః, గణాదక్షాయ నమః, ఫాలచంద్రాయ నమః, గజానాయ నమః, శూర్పకర్ణాయ నమః, ఫాలచంద్రాయ నమః, గజానాయ నమః, వక్రతుండాయ నమః, హేరంబాయ నమః, స్కంధపూర్వజాయ నమః, శ్రీ మహాగణాధిపతే నమః, నానావిధనేక పరిమళపత్ర పుష్పాన్ని సమర్పయి. ఇట్లా పూలతో కానీ ఎక్కువ పూలతోనే చేస్తూ ఉండాలి, అక్షంతలతో చేయకూడదు. ఎందుకంటే అక్షతలు కుచ్చుకుంటాయి కాబట్టి ఎక్కువ పుష్పాలతోనే చేసిన తర్వాత ధూపం అంటే అగరవత్తులు చూపించడం, అంటే మంచి వాసన రావడం. ధూపం దశాంగం లోపేదం సుగంధిం సుమనోహరం ఆగ్నేయం సర్వ విద్యానం ధూపోయం ప్రతిగేత. ఇట్లా ధూపం. తర్వాత దీపం అంటే మంగళహారతులు చూపించాలి. ఉద్దీప్య సుజాత వేదోభగ్నం నితుమ్మ పశువుగా చమ వ్యమావహ జీవనంచ దిశో దిశ ధూపదీపాశుద్ధంచ కొంచెం నీళ్ళు జరగడం. తర్వాత నైవేద్యం అంటే 2 అరటిపండు కానీ బెల్లం ముక్క కానీ లేకుండా కొబ్బరికాయ అయినా కొట్టవచ్చు. అంటే ఏది సమర్పిస్తున్నామో పదాన్ని అక్కడ ఉద్దేశించాలి. కొబ్బరికాయ కొడితేనేమో నారికేలం అనండి, అరటిపండ్లేమో రంభాఫలాలు, బెల్లం అయితేనేమో గుడోపహార నైవేద్యం. ఆ పదాన్ని వాటి మీద నీళ్ళు ప్రోక్షణ చేస్తూ గంట కొడుతూ నీళ్ళు చల్లండి. ఓం భూర్భస్వం దర్వరేణ్యం మృగో రేవస్తి విధిజోజన ప్రచోదయాతు సత్యం దర్చేన ప్రించామి అమృతమస్తో నమస్తి. అక్కడ ఆ గణపతికి చూపించండి. ప్రాణాయ స్వ, పానాయ స్వ, ఉదానాయ సవనాయ స్వ్యానాయ స్వ, బ్రహ్మణయ స్వ, నైవేద్యాన్ని ప్రాణాయ స్వ, పానాయ ఉదానాయ సవన వ్యానాయ బ్రహ్మణయ స్వ. నైవేద్యం పెట్టిన తర్వాత తాంబూలం అంటే పాన్. భోజనం చేసిన తర్వాత తాంబూలం ఇస్తారు కదా, అలా అంటే ఒక 2 తమలపాకులు, 2 వక్కలు, 2 ఖర్జూరాలు, 2 అరటిపండు, రూపాయి బిళ్ళలు 2 అక్కడ స్వామివారికి సమర్పించండి. తర్వాత అంటే మళ్ళీ కొంచెం నీళ్ళు జరగండి. తాంబూలం చెయ్యి ఎంగిలి కాకుండా ఉండడానికి తాంబూల చరణాంతరం శుద్ధోదక స్థానాన్ని సమర్పయాలి, లేకుంటే శుద్ధాచమనీయం. తర్వాత హారతి, ఏకహారతిలో హారతి అంటే 2 బిళ్ళలు వేసి మంత్రం చదవండి.